ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 8 కలిసి ఉన్నాయి. మరి చివరి భాగం మాత్రం మనం చదువుకుందాం. శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యం. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాలు కలిసి చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు మనం కలిసి చదువుకున్నాం. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. చదువుబడిన లేఖన భాగమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ఇప్పుడు మనం ముఖ్యమైన అంశంలోనికి వచ్చినాం. మనం ప్రార్థన చేయడానికి వచ్చినాం. మన ప్రభు మరి ఎంతమందికి ఇచ్చి ఇచ్చి అయిపోయింటుంది ఆయన దగ్గర అనుకోకూడదు కదా. ఎంతమందికి ఇస్తున్నాడు ఆయన. వాస్తవానికి ఆయన మన ఎడల చూపినటువంటి కృప అది చాలా విలువైనటువంటిది. తన ఐశ్వర్యము చొప్పున కదా 12వ వచనంలో రాయబడింది, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి తన ఐశ్వర్యమునకు తగినట్టుగా ఇతరులకు ఇస్తాడు. ఏదో చిన్నది పనికిరాంది ఇయ్యడు. ఎందుకంటే అది అందరికీ చెప్పుకోవాలనేటువంటిది కదా, లోకంలో అందరికీ చెప్పుకోవాలని. గనుక ప్రియులారా, మన దేవుడు తన ఐశ్వర్యం ఎంతమందికైనా కానీ ఇవ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయితే మనం భౌతికంగా ఒక లోకంలో చూద్దాము. కొంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు. మొట్టమొదటి ఐశ్వర్యవంతులు చూసేదానికంటే ముందు కొన్ని మాటలు చెప్తాను. దినవృత్తాంతం 1వ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఓ మాట రాయబడింది. ఏం మాట రాయబడింది అని అంటే 9, 10 వచనాల్లో ఎబ్బేజు గురించి రాయబడింది. ఎబ్బేజు ప్రభువుని అడిగినాడు. వాళ్ళ అమ్మ పెట్టింది పేరు. ఏమని పెట్టిందంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం. బైబిల్లో అట్లా వేదన పుత్రులు కొంతమందిని చూస్తాం. వాళ్ళలో ఒకడు ఎవరంటే ఈయన. చాలా వేదనతో తల్లి ఈ బిడ్డను కంది. మనం కూడా వేదనతోనే ఆత్మలు సంపాదించాలి. సామాన్యంగా రారు. ఆత్మలు సంపాదించాలంటే వేదన ఉండాలి. పూర్వము నా చిన్నతనంలో నేను ఎరిగింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా కానీ కొన్ని చోట్లలో డోను కానీ గుంటకల్లో కానీ ఈ కర్నూలు, హైదరాబాద్ కానీ ముంబై కానీ ఎక్కడైనా బిలీవర్స్ కనపడితే మొట్టమొదటిగా మనం ఏదైనా పని మీద పోయి అక్కడ వాళ్ళని కలుస్తాం. కలిసినప్పుడు వాళ్ళు మన బ్యాగ్ని చూసి మనం బైబిల్ చూసి ప్రైజ్లాడన్నా మీరు ఎక్కడ అంటే మేము ఫలానా అని చెప్తాం. చెప్పగానే మనం ఏం చెప్తామంటే, ఆయన మీరు ఇక్కడే సేవ చేస్తున్నారా లేకుంటే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా అని అడిగేవాళ్ళు. అవన్నా నేను ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను, లేదు సేవ చేస్తున్నానంటే ఏం చెప్పేవాళ్ళం అంటే, ఇక్కడ మా సహోదరుడు ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి దర్శించండి, ఆయనకి పాప క్షమాపణ గురించి, రక్షణ గురించినటువంటి నిశ్చేతను గురించి కొంచెం దేవుని వాక్యం మాట్లాడండి, ఆయన పట్టుకోండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళని అప్పగించేవాళ్ళు. ఈ దినాల్లో అట్లా లేదు. వాడు మనోడు కాదు, వాడు ఆ ట్రస్ట్కి సంబంధించినవాడు, వాడు సొసైటీకి సంబంధించి మనం ఒక ఉగ్రవాదులు చూసినట్టు చూస్తుంటారు. ఇప్పుడు తాలిబాన్లు ఉగ్రవాదులు చూస్తారు చూడు, అట్లా మనమే విరోధులం అయిపోయినాం. ఇప్పుడు అదంతా రక్షణ సువార్త, పాపమును గురించినటువంటి నిశ్చేత, దాని గురించి ఎవరు మాట్లాడాలంలే. రక్షించబడ్డాం. భక్సింగ్ అంకులు ఉన్న దినాల్లో కూడా
నువ్వు తిరిగి జన్మించబడ్డావా? ఇవి ఉండేటివి. ఇప్పుడు ఎట్లా నువ్వు ట్రస్టా? సొసైటీ ఇట్లా వచ్చింది. అందుకనే చాలా దేవుని మహిమను కోల్పోయినటువంటి వారంగా ఉన్నాం. సరే, మనకు భారం అనేటువంటిది అవసరం. ఎబ్బేజు తల్లి వేదనతో కనిందని చెప్పి వేదన పుత్రుడు అని పెట్టినారు. మనం పేర్లు పెడతాం కదా, ఎన్ని కలిపి పెడతామో, చాలా రకరకాల కలిపి పెడతాం. కొంతమంది పేర్లు ఉంటారు. దిబ్బమ్మ. ఏంటికి దిబ్బమ్మ అంటే దిబ్బలా ఉరలాడిచ్చినారంట. ఎందుకో మాకు పిల్లలు పుడతా ఉంటే చచ్చిపోతూ ఉన్నారు, అందుకని ఎవరో చెప్పినారు, పోయి దిబ్బలాను బొరలాడిచ్చినాం. కాబట్టి పేరు ఏం పేరు? దిబ్బమ్మ అని పెడతారు. అప్పటి కాలంలో అట్లనే దుబ్బోడు, దిబ్బమ్మ, ఆ పేర్లు చాలా అట్లా సందర్భాన్ని పెట్టి. ఒక ఆమె పేరు బజారమ్మ. బజారమ్మ ఏం కారణం అంటే వాళ్ళమ్మ పని వేసి వస్తూ వాళ్ళ దారిలో డెలివరీ, అందుకని ఏం పేరు పెట్టాలా? బజారమ్మ, బజారప్ప. ఇంకా ఆదోని సైడ్ పోతే తిక్కోడు, చింతుక్కోడు, పెద్ద తిక్కోడు, తిక్కది, తిక్కల. అదనకలు ఎప్పుడైనా తెలుసుకున్నారా మీరు? ఇట్లాంటి పేర్లు. మా సైడ్ పోతే కమ్మగిరి, చిన్న కమ్మగిరి, పెద్ద కమ్మగిరి, నడిపి కమ్మగిరి, ఇవన్నీ ఏరియాలను బట్టి పెడుతుంటారు, సందర్భాలను బట్టి. పుల్లమ్మ. పుల్లమ్మ అని ఎందుకు పెట్టినారు పేరు? పుట్టిన పిల్లలు చచ్చిపోతుంటే ఇస్తరాకులో షాటలో పెట్టి ఊపినాము, అందుకనే పోలి చల్లినాం, అందుకనే బతికింది మా పాప అని చెప్పి అట్లా పెట్టి. కానీ బైబిల్ గ్రంథంలో పెట్టిన పేర్లు కూడా సమయాన్ని సందర్భానుసారంగా పెట్టినారు. కాబట్టి ఆ తల్లి వేదనతో కనింది. ఈనాడు ఏ తల్లికి అయితే వేదన ఉంటుందో ఆ తల్లి అనేకమైన ఆత్మలకు రక్షణ లేక నడిపిస్తుంది. ఇప్పుడు ఈ వేదన పుత్రుడు పుట్టిన తర్వాత కూడా తనకి ఎంత అవమానం కలిగిందో. ఊరా, నీ నుండి మీ అమ్మ నష్టపోయింది, నీ నుండి మిగతా వాళ్ళు నష్టపోయినారని చెప్పినారో ఏమో తెలియదు, కానీ తన సహోదరుల కంటే తను ఎక్కువగా ఏం చేయబడాలనుకున్నాడు? చెప్పండి, ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించబడాలనుకున్నాడు. తన సహోదరులందరికంటే ఎక్కువగా నేను ఆశీర్వదించబడాలనేటువంటి ఆశ దేవుని అడిగినాడు. ఏమని అడిగినాడంటే, దేవా నన్ను ఆశీర్వదించని అడిగినాడు. నా సరిహద్దు విశాలపరచు, నా కీడు రాకుండా కాపాడు. తర్వాత ఏమన్నాడు? అందరికంటే నన్ను ఎక్కువగా ఆశీర్వదించు అని తర్వాత చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, అక్కడ రాయబడిన మాట, అతడు కోరినది యెహోవా అతనికి దయచేసి. ఎంత అద్భుతమైన మాట అంటే, మనం కోరింది దేవుడు ఇచ్చినాడా ఎప్పుడైనా? అది ఎంత వండర్ కదా. వారు కోరింది వాళ్ళకి ఇచ్చినాడు అంటే ఆయన యొక్క ప్రార్థన దేవునికి ఏమైంది? దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు అడిగినాడు ఆయన. అందుకనే అందరికంటే ఎక్కువగా దీవించబడ్డాడు ఎబ్బేజు. వేదన పుత్రుడు. ఆ వేదన ఆయన జీవితంలో ఉన్నందుకే అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు కూడా మీరు కూడా ఎవరికైతే ఎక్కువగా వేదన ఉంటుందో, వేదన అంటే ఏంది? పాఠీలనే వేదన, వాక్యం చెప్పాలని వేదన, కొట్లాడాలని వేదన, ఇది కాదు. వేదన అంటే ఇది ఉంటుంది, గిలి లోపల గిలి. ఎన్నేళ్ళ నుండి వస్తున్నారు, నాకు బల్ల కూడా ఇరుకున్నారు, బలపరిచర్య కూడా ఇవ్వలే. అరవింద్ మంకులు అనేవాడు, ఆయన అడిగినారట ఒక ఆయన వచ్చి, ఏమన్నా మందిరానికి సరిగ్గా రాకుండా అంటే, ఏమొస్తే ఏముంది లేనా, మేము నీ కంట్లో పడుతున్నామా, మేము కనపడుతున్నామా, ఏమైంది చెప్పు అంటే, అదే అన్న ఇన్నేళ్ళ నుండి వస్తున్నాను కదా, నాకు బల దగ్గర నాకు ఏమైనా కొంచెం పరిచయం ఇస్తావేమో అని. ఏమన్నా ఇవ్వకున్నావంటే అప్పుడు ఆయన అన్నాడంటే, మా బల దగ్గర పరిచర్య అన్న, బల దగ్గర తా అంటే తూ రాదు, తూ అంటే తా రాదు, ఇట్లా తిడతాడు ఆయన. అంటే తూరా. ఆయన మహా గొప్ప వ్యక్తి, దైవజనుడు. ఆయన అట్లనే మాట్లాడేవాడు. కనీసం అన్న బైబిల్ స్టడీకి నన్ను వాడుకోండి అన్న ఒకడంట. అన్న బలవర్తమానం అన్న నాకు ఎట్ట చెప్తానో చూడనా. ఎట్ట చెప్తావు? పందుల్లారా అని చెప్పినాడంట ఒకసారి. వచ్చిన వాళ్ళు కూడా పోయినారు. పందులు అడిగితే నాకు వాక్యం ఏమన్నా నీకంటే బ్రహ్మాండంగా చెప్తాను. దాని కొరకు కాదు మనం వేదన పడాల్సింది. ఆత్మల సంపాదన, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి. ఎబ్బేజు పడ్డాడు, అందుకని ఎబ్బేజును దేవుడు బహుగా అతను కోరింది ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు దేవుడు? తన ఐశ్వర్యం చొప్పున ఇచ్చినాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడైనటువంటి సొలొమోను దగ్గరికి వచ్చింది షెబ దేశపు రాణి.
ఆయమ్మ ఎంతో ఐశ్వర్యం తీసుకొని వచ్చింది ఆయన కాటికి. ఆయనే ఒక ఐశ్వర్యవంతుడు కదా, ఆయనే ఒక ఐశ్వర్యవంతుడు. కొంతమందికి దేవుడు అడగకపోయినా ఇస్తాడు. మనం కూడా ఇంట్లో ఊగు డబ్బులు అడుగుతుంటాడు అనుకో కొడుకు, ఈయనే రూపాయి కూడా ఏం అడగని వాళ్ళు ఉంటారు అనుకో, తీసుకోరా ఒక 100 తీసుకో, ఒక 100 రూపాయలు ఏమైనా తినిపో, గోబీ తిను మనిషి చెడగొట్టడానికి కదా. ఎందుకు నువ్వు అట్ట చేసి ఇంటికి పాడు చేస్తావు తండ్రి అన్నాడు అనుకో. ఉండేది ఒక్క మొలకలు, ఆ మొలకే రేపొద్దున అంగి పట్టుకొని ఇగ్గుకొచ్చి తన్నేది. అర్థమైంది? ఆ మొలకనే భక్ష్యంకులు అనేవాడంట. అట్లాగాని చేస్తే ఎందుకు వాడిని నరకాన్ని పంపిస్తావు అనేవాడంట. ఎందుకు? అయ్యో ఎంత బాగుండే నీ బుగ్గలు, ఎంత ఎర్రగుండవు, ఎంత ముద్దుగుండవు, అట్లా మాట్లాడితే తిట్టేవాడు భక్ష్యం గారు. పిల్లలను కూడా ఎట్లా గౌరవించాలని, ఎట్లా ఎత్తుకోవాలని, ఎట్లా ఆ దైవజనునికి ఆ జ్ఞానం, ఆ దైవికమైన జ్ఞానం ఎట్లుండిందో కానీ మనకు తెలియదు. ఇప్పుడు అంతా దయ్యముల జ్ఞానం ఉంది మనకి కదా. భూ సంబంధమైన జ్ఞానం ఉంది కానీ దైవికమైన జ్ఞానం లేదు. తల్లిదండ్రులకు కూడా అట్లా అయిపోయినాం మనం. ఏం చేస్తావు అన్నవాడు పీక తింటాడు, ఈ సావు పోరా అని నేను ఇంకా అంటాం మనం. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను దేవుని అడిగినాడు, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి చాలు, నీ ప్రజల్ని ఎట్లా పాలించాలి అదే అడగాలి మనం. దేవుని ప్రజల కొరకు అడగాలి. ఏమడిగినా మనం దేని కొరకు అడగాల? ఒక ఆయమ్మ వచ్చి అన్నా నేను ఎంబీబీఎస్లో లాస్ట్ ఎగ్జామ్ ఉందన్నా, నేను పాస్ అవుతాట్టుగా ప్రార్థన చేయన్నా అని నన్ను అడిగింది. నేనుంటే చెప్పినాను ఆ యొక్క, అవు పాస్ అవుతావు కరెక్టే, దేని కొరకు ఉద్యోగం అని అడిగినాను నేను. అంటే ఆ యొక్క డైరెక్ట్ చెప్పేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ప్రభు ప్రజల కొరకు, దైవజనులు ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయడానికి, తర్వాత దేవుని బిడ్డలు నా దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఉచితంగా సేవ చేయడానికి ప్రభు నాకు ఇస్తే దేవుని ప్రజల కొరకే చేస్తానని. నేను అన్నాను, నీకు ఉద్యోగం వచ్చింది అన్నాను. నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు దేని కొరకు చేస్తున్నావు? దేవుని ప్రజల కొరకు, దేవుని ఇంటి కొరకు, దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి చేస్తున్నావు. నీకు ఉద్యోగం వచ్చింది, నిజంగా ఆమెకు ఉద్యోగం వచ్చింది, అట్లనే జీవిస్తుంది. మనం అట్లుంటామా చెప్పండి? అట్లుంటామా? ఎట్లా ఉంటాం? అంత నాదే, ఉన్నది నాదే, పోయేది నాదే, అట్లుంటుంది మనం. అందుకని మనం ఈ లోకంలో భూ సంబంధమైన ఆశీర్వాదం కాడే ఆగిపోతాం. వీళ్ళ జీవితంలో చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు? శత్రువులు ప్రాణమైనను, ఇంకేమడిగినాడు? శత్రువులు ప్రాణమైనను, ఐశ్వర్యమైనను ఏం అడగలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ జ్ఞానం ఇస్తాను, శత్రువులు ప్రాణాలు ఇస్తాను, ఏమిస్తాను? ఐశ్వర్యం ఇస్తాను. పో. ఎంత ఐశ్వర్యమో! వాళ్ళ నాయనే ఎంతో సంపాదించినాడు ఆయన, వాళ్ళ నాయనే. మా నాయన సంపాదించిందని చెప్పి తన ఇష్టానుసారంగా చేయలే. వాళ్ళ ఆయన సంపాదించిందంతా తీసుకొచ్చి బొక్కాసంలోకి వేసినాడంట, కానుకపెట్లేకి. నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను అనుకోలేను. అయితే ఎప్పుడైతే అది చేసినాడో దేవుడు బహుగా ఆశీర్వదించినాడు మరలా సొలొమోన్ని. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుని దగ్గరికి ఒక ఆయమ్మ వచ్చింది. ఆయమ్మ ఎంత ప్లాన్తో వచ్చిందో, ప్రశ్నలతో వచ్చింది. ప్రతి ప్రశ్నను తన మాటల ద్వారానే ఆ అమ్మకు జవాబు ఇచ్చినాడు. ఓసారి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర గ్రంథంలో ఒక మాట ఉంది. యూదులు రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి షేబా దేశపు రాణి వచ్చినప్పుడు ఆయన జ్ఞానం ఎంత గొప్పదో దేవుడు ఇచ్చినాడా లేదా, ఎంత గొప్పదో చూడాలని చెప్పి ఆమె ప్లాన్ వేసి ఆయన అడిగిందంట. ఇద్దరు స్త్రీలు ఒకటే నడుపు, ఒకటే చూపు, ఒకటే కూర్చోవడం, ఒకటే లేయడం, ఒకటే రకమైన వస్త్రము, ఒకటే రకంగా మాట్లాడతారు. వాళ్ళని తీసుకొచ్చి సొలొమోను దగ్గర కాడ పెట్టి ఏమనిందంట, రాజా వీళ్ళలో, ఈ స్త్రీలలో ఒకడు పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉంది. మరి వీళ్ళలో పురుషుడు ఎవరో స్త్రీ ఎవరో నువ్వు చెప్పాలని అడిగిందంట. నీకు జ్ఞానం ఉంది కదా చెప్పాలను అని అంటే సొలొమోను ఏం సందేహించకుండా ఇద్దరు పోయి కాళ్ళు కడుక్కొని రాపండి అన్నాడు. ఇద్దరు పోయి కాళ్ళు కడుక్కొని రాపండి అని చెప్తే ఇంకేం చేస్తారు? అక్కలు ఏం చేస్తారు? నీళ్ళు రుద్ది 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 వస్తారు. పురుషులు ఏం చేస్తారు? కాళ్ళ మీద పోసుకుంటే వెనక ఏం తడిసిండి వెళ్దు,
అయిపోయింది. ఆడొచ్చి నిలబడినాడు. ఇద్దరు నిలబడితే అప్పుడు అన్నాడు ఆయన, ఇదో ఆయన పురుషుడు, ఈ అమ్మ స్త్రీ అని. అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత ఏం చేసినాడు, మరలా ఇంకొక ఆవరణంలో కొన్ని చక్కటి ఒక పూలు తెచ్చిపెట్టింది, సువాసన లేనటువంటి పూలు తెచ్చిపెట్టి, అక్కడున్న పూలు తెచ్చిపెట్టినాను, అవి నిజమైన పూలా డూప్లికేట్ పూలా అని అడిగింది ఆయన. ఏం పూలు? నిజమైన పూలా డూప్లికేట్ పూలా చెప్పానని చెప్తే అప్పుడు ఆయన అన్నాడంట, కిటికీలనే తెరచండి అన్నాడంట. సింపుల్. ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే కిటికీలు తెరిచి అన్నాడు. కిటికీలు తెరిస్తే మకరందం వచ్చి ఆగింది. ఏమొచ్చింది? అది తేనెటీగ ఎందుకు వస్తుంది? దేని కొరకు? పూలు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. అప్పుడు ఆయన తేనెటీగ రాగానే అది నిజమైన పువ్వు అని చెప్పాడు. చూసినావా? అంత జ్ఞానవంతుని దగ్గరికి వచ్చింది. ఆ జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. ఆయన దగ్గర తినే భోజనం చూసి ఆశ్చర్యపోయిన తర్వాత నీకేం కావాలని అడిగినాడు. ఏదోటి అయ్యా అని. ఆమె ఏమి కోరితే అది ఇచ్చేసినాడంట. చూడండి, ఆ మాటలో ఆశ్చర్యం కలిగింది నాకు. అట్లాంటి ఐశ్వర్యవంతుడు మన దేవుడు. 10వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం, ముగిస్తాను ఇంకా. 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం త్వరగా. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబా దేశపు రాణికిచ్చి పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకి ఇచ్చాను. ఎట్లా ఇచ్చినాడంట చెప్పండి, అందరూ చెప్పండి. ఎట్లా ఇచ్చినాడు? ఆయమ్మ కోరిన ప్రకారం, ఇచ్చ ప్రకారం, ఆయమ్మకు నచ్చినంత ఇచ్చేసినాడు. ఒక మనుషుడికే తన ఐశ్వర్యం బట్టి ఇట్లా చేస్తే భూమి ఆకాశం కలుగజేసినటువంటి దేవుడు. రాత్రి మన దేవుడు ఎంత ఐశ్వర్యంతో చూసినాం. భూమిలో అన్ని పెట్టాడు, అంత గొప్ప ఐశ్వర్యంతుడు. సముద్రం ఆకాశమును జ్ఞానతో కొలుస్తాడు. అమెరికాలో ఆయన చేయే, ఈడు ఆయన చేయే అంత పెద్దది. ఆకాశం కొలిసేటోడు, భూమి ఎంత కనపడుతుంది ఆయన చేయిలో, ఇసుక రేణునంతా. మన దేవుడు చిన్న దేవుడు అనుకుంటే చాలా పెద్ద దేవుడు. అందుకనే అక్కడి నుండి మనకు రావాలంటే టైం పట్టుకుంటుంది. గవర్నమెంట్ నుండి మనం పొందాలంటే ఎంత టైం పట్టుకుంటుంది కదా. ప్రతిదీ ఇస్తాడు ఆయన, అది ఏమైనా చేయగలడు. అంటే ఒక పాట రాసినాడు, నువ్వేమైనా చేయగలవని. ఈ మధ్యలో కొత్త పాట రాసినారు, ఎవరు వస్తాడు అనుకుంటా. ప్రేమైన వాళ్ళరా, ఇది మనం ఎరగాల. ఒక మనుషుడికే తన ఐశ్వర్యం చొప్పున అన్నొట్టిస్తే మన దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు చెప్పండి. భూమి నాది, భూమిలో అయింది, ఆకాశం నాది, సూర్యచంద్ర నక్షత్రాలు నేనే కలుగు చేసినాను, అంత నాదే. భూమి మీద ఉండడానికి మిమ్మల్ని పరదేశాలకు ఇచ్చినాను. చేసుకోండి, పంటలు వేసుకోండి, ఏం సంపాదించుకోవాలా, తెల్ల బంగారం సంపాదించుకోండి, పసుపు బంగారం సంపాదించుకోండి, ఎర్ర బంగారం కారం చేసుకోండి, తినండి, ఎన్ని తింటారు. కానీ అంతా ఖాళీ చేసిపోవాలి ఒక దినాన. తిరిగి రండి అంటాడు. అప్పుడు ఊగ మన పరదేశులుగా ఉండడానికి వచ్చినాం, అంత ఉత్తదే. ఆయన ఇచ్చినాడు అన్నీ ఆయనే. అందుకనే అంత గొప్ప దేవుడు ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నాం తినే తిండికా నుండి. మళ్ళీ ఆయన ఐశ్వర్యం చూసినప్పుడు మనకి ఎంత ఆనందమో. ప్రియా యేసురాజును నే చూచినా చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును
యేసురాజును నే చూచిన మహిమాలోనే నాయనతో నుంచేశాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన సర్వ సంపన్నుడైనటువంటి వాడు, అన్నీ చేయగలడు కదా, అన్నీ సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్ను. ఈ లోకంలో ఆయన సర్వ కృపనిధి యొక్క దేవుడు కదా, సంపదల గని. ఎంత ఉందో ఆయన సంపద, అదంతా ఎవరి కోసం? మీరు సంపాదించేది ఎవరి కోసం? మన పిల్లల కోసమే అనుభవించాలని. ఆ పిల్లలే లేకుంటే ఎట్లా? ఆ పిల్లల కోసమే ఆయన ఏం చేసినాడంటే తన కుమారుడిని ఏం చేసినాడు? 2 కుమారులు ఆయనకి. మొదటి కుమారుడు ఆదాము. ఆదాము ఏం చేసినాడు? మొదటి కుమారుడు తప్పిపోయి పాపములో పడ్డాడు. రెండో కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ కుమారుని మన కోసం బలి చేసినాడు. ఇప్పుడు మనందరిని ఏం చేసినాడు? ఆ ఆస్తిని అనుభవించడానికి దత్తకు తీసుకున్నాడు. యేసు ప్రభు ద్వారా ఏం చేసినాడు? దత్త. ఇప్పుడు దాన్ని అనుభవించాలి మనం. కాబట్టి తనకిష్టం వచ్చినట్టుగా ఇచ్చేసినాడు సొలొమోను. తర్వాత ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇక్కడ దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా జ్ఞానంగా ప్రార్థన చేయండి. కొంతమంది తిక్కి ప్రార్థన చేస్తుంటారు. ఏం ప్రార్థన? 2 మనుషులు ప్రార్థన మందిరానికి వచ్చినారంట. వస్తే 2 ప్రార్థన చేస్తామంటే దేవుడు ప్రత్యక్షమైనాడు. ఏమి నా కుమారుడా, ఏం కావాలో చెప్పు అంటే, ప్రభువా నేను తర్వాత చెప్తాను, ముందు వానికాటికి పో అన్నాడంట. ఎవరి కాటికి? వానికాటికి పో ప్రభువా, వాడు ఏం అడుగుతాడో చెప్పు, వాడు ఏం అడిగితే దానికి 200 నాకు ఇవ్వాలి చూడు అని చెప్పినాడంట. ఇది మన ప్రార్థన. మనం ప్రార్థన చేసేది ఇట్లనే కదా. ఏమని ప్రార్థన చేసి? ప్రభువా వానికాటికి పో ఫస్ట్. అప్పుడు ప్రభు ఆయన కాటికి పోయి, ఏం నా కుమారుడా నీకేం కావాలో చెప్పు అంటే, ఏం లేదు ప్రభువా, ఈయన ఆయన మీద ఉంది. ఎవరి మీద? ఇంకోటి పంపించిన మీద ఉంది. ప్రభువా నాకు ఒక కన్ను తీసే ప్రభువా అన్నాడు. ఒక కన్ను తీసే ప్రభువా అంటే సరే ఒక కన్ను తీసేసినాడు. ఆటికి పోయిన తర్వాత ఏం ప్రభా ఏం అడిగేవాడు బలు అడుగుతున్నాడే, ఏం అడిగినాడు ప్రభు? వానికంటే నాకు 2 చూడు ప్రభా, వానికంటే నాకు 2, మళ్ళీ నువ్వు తగ్గించే ప్రభు 2 చూడు. చెప్పినాను కదా ప్రభు 2 అని. వానికంటే 2 అంటే సరే నీ 2 కన్నులు తీస్తాను చెప్పి 2 కన్నులు తీసి, ఎంత పని చేసి ప్రభా 2 కన్ను నువ్వే కదా అడిగినది. సరే ఇప్పుడు ఎట్లయినా వాని కన్ను కూడా పోగొట్టాల అని చెప్పి గుడ్డోడు నడ్డోడు ఏం చేసే పని? రాయి చేతిలో ఉంటే ఎక్కడో ఈసారి నీకు ఇసిరినాడు. అది పోయి వీనికి కంటుకు పడింది. ఈయన కన్నువే వాని కన్నువే, వాని కన్నువే వీని కన్నువే. ఎట్లయినా మనకు పాడు చేయాలనేటువంటి ప్రార్థనలు. ఇప్పుడు 2 వైపు గుంతలో పడినారు. అర్థమైందే? గుడ్డోడు కలిసి ఏమవుతారు? గుంతలోనే పడేది. అట్లా చేద్దండి ప్రార్థన అట్లా చేస్తే దేవుడు ఏమి ఇయ్యడు. స్వార్థంతో ఎప్పుడు ప్రార్థన చేయకూడదు, మంచి మనసుతో ప్రార్థన చేయాలి. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 15:7 చివరిగా, నా యందు మీరును నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమిష్టమో అడుగుడి. చూసినారా? సొలొమోను ఆయమ్మ తనకిష్టం వచ్చిందంతా అడిగింది. ఆయమ్మ కోరిక చొప్పున ఆయన కూడా ఇచ్చేసినాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు మనల్ని అంటే, ఏమంటున్నాడు? మీరు నా ఆజ్ఞలు అనుసరించి వాటి యందు నిలిచి
అనుసరించి నడుచుకునే యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది ఇస్తాను. ఎట్లా అడగాలి చెప్తాను చూడండి. ఉదాహరణకి ఎట్లా అడగాలంటే, ఒకసారి ఒక వ్యక్తి భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై, కుమారుడా నీకేం కావాలి చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నన్ను ఆశీర్వదించని, ఒక వరం ఉంది, అయితే నువ్వు ఏదైనా కోరుకో, ఒకటే కోరుకో అని చెప్పినాడు. ఒకటే, ఏదైనా కోరుకో ఒకటే. మళ్ళీ రేపు వస్తావు కదా, అప్పుడు కల్లా నాకు చెప్పాలి, అప్పుడు కల్లా నువ్వు నాకు చెప్పాలి. ఒక్కటి కోరుకో, ఏదైనా కానీ ఒకటే ఇస్తా. నువ్వు కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న, ఏదైనా కోరుకో కానీ ఒకటే ఇస్తా. అప్పుడు ఇంటికి పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత దేవుడు నాతో ఉదయం కొండలో ప్రార్థన చేస్తుంటే మాట్లాడినాడు. ఒకటి కోరుకో, ఏదైనా కానీ ఇస్తానని చెప్పినాడు. నైనా ఏం కోరుకోవాలన్నాడు. వాళ్ళ ఆయన కట్టలు నరుకుతా ఉంటే వాళ్ళ ఆయన అన్నాడంటే, మనం కూరి కాయ కష్టం చేసుకుని బతికేటోళ్ళం రానైనా, సిరి సంపద అడుగు దేవుణ్ణి. ఏం అడగాల? సిరి సంపద అడుగురా, ఇంకా మనం చల్లగా బతకొచ్చు. సరేలే అని చెప్పేసి ఈ సంతోషం ఉబ్బులాటం ఎక్కువైపోయింది ఇంకేనికి లోపల. దేవుడు మాట చెప్పినాడు కదా అని ఇంక మన ఆయన సిరి సంపద అడగమన్నాడని చెప్పి లోపల అట్లా పెట్టుకున్నాడు. తర్వాత అమ్మకాటికి వస్తే అన్నం తినుకుంటా, మా నీతో మాట చెప్పాలా అన్నాడు. ఏం రానైనా అంటే, ఏం లేదమ్మా, దేవుడు ఉదయం నాకు ప్రత్యక్షమై నీకేం కావాలో ఒకటి అడుగు, ఏదైనా కానీ ఒకటి ఇస్తానని చెప్పినాడు. నాయన్ని అడిగినాను, సిరి సంపద కోరుకోమన్నాడు. మళ్ళీ నువ్వేం చెప్తావు మా సలహా అని. వాళ్ళమ్మ అనింది, సిరి సంపద ఏముందిలే నైనా, ఈ పొద్దు ఉంటేది రేపు పోతుంది. మీ నాయన కన్ను బాగలేదు, కన్ను అడుగని. మీ నాయన కళ్ళు కనపడుకోకూడదు, కన్ను ఏం వరమేమో ఒకటి ఇస్తానన్నాడు. కోరికలు ఎన్ని అయినాయి? 2 అయినాయి. సరే, ఈ 2 అయిన తర్వాత ఇంకా పనికి పోయి వచ్చినాడు. సాయంత్రం పడుకునేప్పుడు భార్యతో చెప్తున్నాడు అనమాట. ఉదయం దేవుడు నాతో మాట్లాడినాడు, మళ్ళీ నేను ఉదయం వెళ్ళాలా, ఒకటి కోరుకో, ఏదైనా కానీ ఒకటే కోరుకో, ఏదైనా కోరుకో ఒకటి ఇస్తానన్నాడు. మన ఆయన అడిగితే సిరి సంపద అడుగన్నాడు. మా అమ్మని అడిగితే ఏమో సిరి సంపద ఏముంది, పొద్దుంటే రేపు పోతుంది. మరి నువ్వు మీ నాయన కండ్లు కనపడడం లే సరిగా, కనుసూపు వస్తేటగా అడుగు దేవుణ్ణి అని చెప్పింది. మళ్ళీ నువ్వేమన్నా సలహా చెప్తావా అంటే అడిగినాడు భార్యని. ఆయన ఏం చెప్పింటది, 8 ఏళ్ళ పెళ్ళయి, 15 ఏళ్ళ పెళ్ళయి, 15 ఏళ్ళ పెళ్ళయి, నా కడుపున ఒక కాయ కూడా లేదు. మీ నాయన అయిపోతుంటే రేపు చచ్చిపోతాడు. సిరి సంపద ఏముంది, మళ్ళీ మనం కష్టం చేసుకుని సంపాదించుకోవచ్చు. నా కడుపులో కాయ కాసలేదు కాబట్టి పిల్లలు అయితట్టు ప్రార్థన చేసి దేవుని అడుగు అని చెప్పింది. ఇప్పుడు ఏం కోరుకునేటాడు చెప్తారు ఎవరైనా? ఏం కోరుకునేటాడు? ప్రార్థన ఎట్లా చేయాలో చెప్తా ఇప్పుడు మీకు. ఏం చెప్పండి. భార్య మాట వింటాడా, తల్లి మాట వింటాడా, తండ్రి మాట వింటాడా? తల్లి మాట వింటాడు ఒకరు, భార్య మాట ఒకరు, ఇంకా తండ్రి మాట. సిరి సంపద మేలా? సిరి సంపద ఉంటే ఎన్ని హాస్పిటల్కి ఏం తిరగచ్చు కదా. ఏం కోరుకుంటాడు? తల్లికి ఉన్నటువంటి అక్కర తండ్రి యొక్క చూపు, తండ్రికి ఉన్నటువంటి అక్కర పిల్లల అక్కర కొరకు, భార్యకు ఉన్న అక్కర తన వంశాన వృద్ధి. ఇన్నట్టుండే ఇప్పుడు ఏం కోరుకోవాలి ఆయన, దిక్కు దోసలే. అందుకనే ఉదయం అయిపోయింది, మళ్ళీ కొండ పోయినాడు, ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. మరలా ప్రభు వచ్చి, నా కుమారుడా వచ్చినావా అంటే, ప్రభు వచ్చినాను, చెప్పు నీ కోరిక ఏంటంటే, ఏం లేదు ప్రభు, నా కోరిక నా కొడుకు బంగారు పల్లెంలో భోజనం చేస్తుండగా మా నాయన చూడాలని అడిగినాడు. నా కొడుకు బంగారు పల్లెంలో భోజనం చేస్తుండగా మా నాయన చూడాల. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? అట్లా చేయాలి ప్రార్థన. మనం చేస్తాం ప్రార్థన. ఎప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చిన గుంపు ఉంది, 2 వాళ్ళకంటే 2 ఎక్కువ, ప్రభు 1 ఎక్కువ. ఇది కాదు ప్రార్థన, అది అసలు ప్రార్థనే కాదు, గర్వంగా కూడిన ప్రార్థన. అది పరిచయం చేసే ప్రార్థన. నేను ఇస్తాను, నేను చేస్తుండా, నేను ప్రయాసపడితే, ఇదంతా గర్వంగా కూడిన ప్రార్థన. ఇది దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు. గనక జ్ఞానంగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎన్ని మనకు నచ్చినంతగా ఇవ్వగలడానికి ఆయన శక్తి మంత్రుడు. అందుకనే వాళ్ళకి ఐశ్వర్యం వచ్చింది. బంగారుపల్లెం రావాలంటే ఏం రాలా? గాలి జనార్దన్ రెడ్డికి బంగారుపల్లెం వచ్చిందంటే ఏం చేసినాడు? ఎంతో డబ్బు అవసరం వచ్చింది.
ఇచ్చినాడు. తర్వాత తినాలంటే ఎవరు ఉండాలా? కొడుకు పుట్టాలా? కొడుకు పుట్టాలి కదా. మరి కొడుకుని చూడాలంటే తండ్రికి ఏమి ఉండాలా? చూపు ఉండాలి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అట్లా జ్ఞానంగా ప్రార్థన చేయాలి. ఆయన అంత ప్రార్థన పరుడు కాబట్టి అట్లా అడిగినాడు. మనం ఏంటి, ఒకవేళ పిల్లలు అడిగింటే ఏం రా నీకు ఏం వచ్చేదిరా, వాళ్ళమ్మ తిట్టేది, వాళ్ళ నాయన తిట్టేవాడు. అందరికీ క్షేమకరమైనటువంటి ప్రార్థన. దేవుని వైపు ఆయన సర్వకృప సకల సంపదలు కలిగిన వాడు. ప్రార్థన.